బాధపడకు సుమిత్ర, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. పద లోపలికెళ్దాం. ఏం మనిషిలో ఏంటో, పెళ్లి చేయాలని మరీ ఇన్ని అబద్ధాలు చెప్తారా? ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అవునవును, నమ్మకూడదులే. అసలు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. ఎందుకంటే బాగుంటే ఓర్చుకోలేక కొంతమంది మీలాగే విషం కక్కుతుంటారు. వెళ్ళండి వెళ్ళండి. సుమిత్ర, బాధపడకు. జాగ్రత్త. నా వల్ల మీరు మాట పడాల్సి వచ్చింది, నన్ను క్షమించండి. అయ్యో పర్లేదులేమ్మా, మీరేం బాధపడకండి. నేను వెళ్ళొస్తానమ్మా. హరి, లక్ష్మి, ఏమైందిరా? ఏంటి అందరూ ఇలా ఉన్నారు? నువ్వైనా చెప్పు భద్రావతి. చెప్పడానికి ఇంకేం మిగిలిందండి? అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. లక్ష్మి, నిజం చెప్పు లక్ష్మి. నన్నెవ్వరు మోసం చేసినా సరే నువ్వు మాత్రం నన్ను మోసం చేయవని నమ్మేదాన్ని. చెప్పు, ఆ ఇల్లు అమ్మటం లేదు కదా? అది మీ ఇల్లే కదా? అవునని ఒక మాట చెప్పు లక్ష్మి. నన్ను క్షమించండి అత్తయ్య. అమ్మా అమ్మా, ఇన్ని రోజులు నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నీకు అన్ని నిజాలు చెప్తానమ్మా. ఇంతవరకు జరిగిన దానికి కారణం నేనే. ఇదంతా నా వల్లే జరిగింది. అసలేం జరిగిందో నీకు అన్ని నిజాలు చెప్తానమ్మా. అమ్మా, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద కోపం కూడా వచ్చింది, కానీ దీనంతటికీ కారణం లక్ష్మో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదమ్మా. దీనంతటికీ కారణం నేనే, నిజంగా నేనే అమ్మా. ఇదంతా నా వల్లే జరిగింది. ఏంటి? దీనికంతటికి కారణం నువ్వా? నీ వల్లే జరిగిందా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేసావో సూటిగా చెప్పరా? ఇవి ఇంకా అబద్ధాలు వినే పరిస్థితుల్లో నేను లేను. నిజానికి ఇవన్నీ చెప్పాల్సినప్పుడే చెప్పుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇలా నిజాన్ని దాచడం నాకు చాలా భారంగా ఉందమ్మా. కాకపోతే దానివల్ల బంధాలు దూరం అయిపోతాయంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఇన్ని రోజులు నీ దగ్గర నిజాన్ని దాచినందుకు నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా కడుపులో దాచేసుకున్నాను. ఇంకా నా వల్ల కాదమ్మా. ఇప్పుడే నీకన్ని నిజాలు చెప్పేస్తానమ్మా. నువ్వు నిజం చెప్పేవాడివైతే ఎప్పుడో నిజం చెప్పాల్సింది హరి, కానీ ఇట్స్ టూ లేట్. ఇక మీదట ఎవ్వరూ నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజం దానంతట అదే బయటపడబోతుంది. త్రిపుర, నువ్విప్పుడేం చెప్పాలనుకుంటున్నావో నువ్వైనా సూటిగా చెప్పవే. అసలు ఎవరేం చెప్పబోతున్నారో అర్థం కాక చచ్చిపోతున్నానే. నిజం చెప్పడానికే ఈయన్ని తీసుకొచ్చానమ్మా. ఎవరితను? ఇప్పుడైతే నేను చెప్పాలని వచ్చాడు. నా కొడుకు చెప్పాలనుకుంటున్న నిజం ఇంకెంతమంది చెప్పాలనుకుంటున్నారే? ఎవరు చెప్తే ఏంటమ్మా, మీకు మ్యాటర్ తెలియటం ముఖ్యం. ఈయన గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ చేసే అతను.